కానకాపల్లి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని మునగపాక మండలం ఉమ్మలాడలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎడ్లు, గుర్రపు పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న ఎడ్ల పోటీలు జరపగా ఇవాళ గుర్రపు పందాలు నిర్వహించారు. వీటిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత 10 ఏళ్ల నుంచి ఉమ్మలాడ గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుర్రపు పందాలు నిర్వహిస్తుండడం ఆనవాయితీ. పందాల్లో పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గుర్రాలపై స్వారీ చేస్తూ గెలుపు కోసం వాటిని పరిగెత్తించడం, వీక్షకులు కేరింతలు కొడుతూ ప్రోత్సహించడం సంక్రాంతి సంబరాల జోష్ను రెట్టింపు చేసింది. అనకాపల్లి జిల్లా ఉమ్మలాడ దగ్గర ప్రస్తుతం మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈ గుర్రపు పందాల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు. నాయుడు, చూస్తున్నాం ప్రతి చోట ఒకలా జరిగితే ఈ అనకాపల్లి జిల్లాలో గుర్రపు పందాలు స్పెషాలిటీ అని చెప్తారు. జనం కూడా బాగా తరలి వచ్చినట్టున్నారు. ఏం జరుగుతోంది, ఎలా జరుగుతున్నాయి పోటీలు? బిందు, ఉమ్మలాడలో జిల్లా స్థాయి గుర్రపు పందాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిన్న ఎడ్ల పందాలు నిర్వహించారు, ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈరోజు గుర్రపు పందాలు నిర్వహించారు. ఈ పందాలు చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలంతా కూడా తరలి వచ్చారు. ఇంకా ఈ పందాల గురించి ప్రతి ఏడాది ఏ విధంగా నిర్వహిస్తారనే అనే విషయాలు మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఉమ్మలాడలో ఎంత పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు కానీ లేదంటే గుర్రపు పందాలు కానీ నిర్వహించడం గల కారణం ఏంటి? ఈ ఉమ్మలాడలో గత 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. మరి తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. అలాంటి పెద్ద పండుగని మా ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఉమ్మలాడ విశాఖ జిల్లా పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఉమ్మలాడైన చిన్న గ్రామం వైపు చూసే విధంగా మా మాజీ సర్పంచ్ కర్రాపుర కుమారులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి. సంక్రాంతి సంబరాలు అంటే అంబరాన్ అంటే విధంగా భోగి రోజు ఉదయాన్నే ముగ్గులు పోటీలు, మధ్యాహ్నం ఎడ్లబంది పోటీలు, అలాగే ఈరోజు గుర్రపోటీ పోటీలు ప్రతి ఒక్క 10 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆడపిల్లలు, అల్లుళ్ళు, కొత్త అల్లుళ్ళతో ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. సుదీర్ఘమైన ప్లేస్ ఉండడం వల్ల ఈ యొక్క అనకాపల్లి పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో హైవేను ఆనుకొని ఉండడం వల్ల మా గ్రామానికి ఈ చుట్టుపక్కల పట్టణ ప్రాంత ప్రజలు, అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలు, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రజలందరూ కూడా వచ్చి మా అమ్మలాన్ని పేరుని కీర్తి ప్రతిష్టలు కలిగే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. సార్, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఈ పందాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? సార్, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది జరిగినట్టుగా కూడా ఈ ఏడాది కూడా గుర్రపు పందాలు జరుగుతున్నాయి. మాకు ఎంతో ఆనందంగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లా విశాఖ జిల్లా నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. వారు అందరూ ఆనందంలో మా ఆనందాన్ని చూసుకుంటున్నాం. మా గ్రామ ఖ్యాతి పెంచే విధంగా ఈ గుర్రపు పందాలు చేయడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ పందాలు చూడడానికి జెంట్స్తో పాటు అలాగే మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మేడం, ఫ్యామిలీతో వచ్చారా? ఎక్కడి నుండి వచ్చారు? ఫ్యామిలీతో వచ్చాము. అనకాపల్లి నార్మల్గా సంక్రాంతి అంటే మా ఆడవాళ్ళకి ఇంట్లో పిండి వంటలు వండుకొని హస్బెండ్తో మూవీ చూడడం ఇలాగే ఉండేది. కానీ 10 సంవత్సరాల నుంచి మా అనకాపల్లి ఉమ్మలాడలో అత్యంత అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా వివిధ గుర్రాలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఈ గుర్ర పందాలు, ఎడ్ల పందాలు చూడడానికి మా ఫ్యామిలీ మొత్తం వచ్చి చాలా ఎంటర్టైన్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో ఇలాంటి గుర్ర పందాలు ప్రతి సంవత్సరం కూడా కమిటీ మెంబర్స్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నిజమైన సంక్రాంతి చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతి ఏడాది కూడా వీటిని నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి కూడా వచ్చిన కొంతమంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఇలాంటి పందాలు మనము టీవీలలో, సినిమాలలో చూడడం అంటే ఇలాంటి ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇలాంటి ప్రతి సంవత్సరం పెట్టాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు వైజాగ్, అనకాపల్లి వచ్చే ప్రజలందరికీ ఉమ్మలాడ అనే ప్రత్యేక గ్రామం ఉంది. ప్రత్యేకంగా ఎడ్ల పందాలు, గుర్రపు పందాలు నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలానే నిర్వహణ. థ్యాంక్ యూ. ఇలాంటి పందాలను ప్రతి ఏడాది కూడా నిర్వహించాలని ఇక్కడున్న స్థానికులు కోరుతున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ పందాలు చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.